చూస్తాడు. అందుకే ఆయన కోపం అంట నిమిషము మాత్రమే ఉంటుంది, నిమిషం. మరి ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట. ఆయన కోపమేమో నిమిషం మాత్రమే ఉంటుంది, మరి ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట. సరే, ఎంతగా ప్రేమిస్తున్నాడు మనకన్న తండ్రి, మన పట్ల దీర్ఘశాంతమును చూపిస్తున్నాడు. దీర్ఘశాంతం మీ ఎడల అంటే మన ఎడల ఎందుకు చూపించాలి? మనల్ని ప్రేమించాడు కాబట్టి, మన కొరకు రక్తం కార్చాడు కాబట్టి, మన కొరకు చనిపోయాడు కాబట్టి. పాపుల కొరకు ఎవరు చనిపోతారు చెప్పండి? నీచముగా పాపం చేసే వారితోనే మనం సరిగా మాట్లాడము కదా. మాట్లాడతామా? మాట్లాడలే. వరలంటూ వారు ఇలాంటి వారు అని ఎంచుతాం మనుషుల్ని, మనకిష్టమైన వారితో మాట్లాడుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పాపుల కొరకు మరణించాడు, మనమందరినీ రక్షించుకోవడానికి.